భూపాలపల్లి జిల్లాలో ఆల్రెడీ పామాయిల్ పంట వేసి 4 సంవత్సరాలు అవుతుంది. చాలామంది రైతులకు దిగుబడి కూడా వస్తున్నది. మొదటి సంవత్సరంలో 350 ఎకరాల్లో పంట వేస్తే ఆల్రెడీ 270 ఎకరాల్లో దిగుబడి కూడా వస్తున్నది. ఒక్కొక్క ఎకరానికి రైతుకి 2 నుంచి 3 టన్నులు యావరేజ్గా దిగుబడి వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ చేసిన మొదటి సంవత్సరం 350 ఎకరాలు, రెండవ సంవత్సరం 1800 ఎకరాల్లో పామాయిల్ పంట వేసిండ్రు. వీళ్ళందరికీ కూడా దిగుబడి రాబోతున్నది. అయితే చాలా బ్యాంకులతో మనము డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ వీరికి పట్టాదారు పాస్బుక్లు వేరే బ్యాంకులలో ఉండడం వల్ల మరి కొత్త లోన్ తీసుకునే వెసులుబాటు లేదు. కాబట్టి వచ్చే ఆదాయాన్నే ప్రామాణికంగా తీసుకొని లోన్ ఇవ్వడానికి మనం కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు వారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వారి బ్యాంకే చాలా ఫార్మర్ ఫోకస్డ్గా వెళ్తుంది, పూణే బేస్డ్ బ్యాంక్ కాబట్టి వారిని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా రైతులకి వారికి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని లోన్ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతులందరితో సమావేశాన్ని పర్కాల్ జిఎంఆర్ గార్డెన్లో నిర్వహించుకున్నాము. దీనికి రైతులు చాలామంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రైతులు వచ్చారు. వారి సందేహాలు కూడా నివృత్తి చేసుకున్నారు. అయితే బ్యాంకు వారు కూడా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా సవివరంగా సమాధానం చెప్పిండ్రు. వారి బ్యాంకు తరఫున కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ఎంప్లాయీని పెట్టడానికి కూడా వారు అంగీకరించిండ్రు. కాబట్టి నెక్స్ట్ 15-20 డేస్లోనే వారి బ్యాంక్ ఎంప్లాయీ మరియు మన ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఫార్మర్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్తారు. వారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు, వారి పంట ఎట్లా ఉంది, వచ్చే ఆదాయం ఎలా ఉండబోతుంది అనే దాన్ని అంచనా వేసుకొని వారికి లోన్ ఎలా ఇవ్వాలి అనేది దాన్ని కూడా డిసైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఉంటుంది కూడా అక్కడే డిసైడ్ చేస్తారు. కాబట్టి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్తో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్ణయించుకున్నాం. ఫెన్సింగ్ వెంబడి వెదురు పెడితే ఈరోజు విండ్ లాంటి ఎప్పుడైనా గాలి దుమారాలు వచ్చినా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుకోవచ్చు. అదేవిధంగా శ్రీగంధం పెట్టుకోవచ్చు. అగారవుడు తెచ్చినాం కానీ చాలా వరకు చెట్లు మరి ఎందుకో మన ఎన్విరాన్మెంట్ సెట్ అయితే లేవో కొన్ని చెట్లు చనిపోతూ ఉన్నాయి. నేను తెచ్చి నా దగ్గర పెట్టినా కొన్ని చెట్లు చనిపోవడం జరిగింది. శ్రీగంధం మాత్రం సపోర్ట్ చెట్టు ఉంటే మాత్రం చెట్టు చనిపోయే అవకాశం లేదు. ఈ రకంగా రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా రైతు సోదరులు ఫెన్సింగ్ వేసుకుంటే ప్రయోజనాలు చాలా మిన్నగా ఉన్నాయి. నేను కూడా పరకాల ఫెన్సింగ్ లేకుండా పెడితే ఉంటుంది, ఊరి పక్కన చేను ఉన్నది. ఇక అన్ని బార్లు దుడ్డేలు గొర్రెలు అన్నీ అలా తిరిగేది. ఏవి అన్ని చిన్నగా లేత మొక్కలు లేత ఆకులన్నీ కూడా తిన్నాయి, సరిగా పెరగలే. లాభం లేదని నేను కూడా ఫెన్సింగ్ చేసిన. ఇప్పుడు దాని యొక్క గ్రోత్ కనబడతా ఉన్నది. కాబట్టి ఫెన్సింగ్ ఉంటే రైతుకు చాలా మేలు జరుగుతుంది. అది కూడా పక్కకు ఉండేటువంటి కమతాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఫెన్సింగ్ కాకుండా ఒక 5 ఎకరాలు ఒక రైతుకు, ఇంకొక 5 ఎకరాలు ఇంకొక రైతు, 3-4 రైతులు కలిసి సామూహికంగా వేసుకుంటే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కూడా మీరు ఫామ్ చేసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఆయన చెల్లెకి వెళ్ళిపోవాలి, ఆయన నీ చెల్లెకి వెళ్ళిపోవాలి, ఒకరి తర్వాత ఒకరికి పోతే అదేవిధంగా కావాలి కూడా ఆ చేన్ను పర్యవేక్షించడానికి కూడా ఒకసారి ఫెన్సింగ్ వేసి దానికి ఒక గేటు పెడితే ఎవరు పోయినా దాంట్లోకి ఎలాంటి మరి దొంగలు రావడానికి కానీ లేకపోతే పశువులు రావడానికి కానీ ఎవరు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మనం ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి పోతే మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట ఆ ప్రాంతంలో చూస్తే రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ రైతులతో నేను కలిసి మాట్లాడితే మాకు చాలా ఆనందంగా ఉంది పంట పెట్టిన తర్వాత, తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నామని. కాబట్టి ఈరోజు మన ప్రాంతంలో కూడా మనం ఎక్కువ శ్రమ చేస్తున్నాం, తక్కువ ఫలితాలు పొందుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పత్తి పంట పెట్టినాం కానీ ఏమవుతున్నది, ఆశించిన స్థాయిలో పెట్టి 20-30 ఏళ్ళ తర్వాత దిగుబడి తగ్గింది. దిగుబడి ఉంటే ధర లేకుండా పోయింది. అనేక మరి పరిస్థితులు ఉన్నాయి. అదే మిర్చి విషయంలో కూడా ఇంతకుముందు గౌతమ్ చెప్పినట్టుగా అది మన మానవ అవసరాలకు అయితేనేమో ఒక రకమైనటువంటి ధర, పరిశ్రమల కొరకైతే మరొక ధర. కాబట్టి గతంలో మరి ఏదైతే కెమికల్ ఉందో అది న్యాచురల్గా మిర్చి నుంచి వచ్చేది. కానీ ఈరోజు శాస్త్రజ్ఞులు పెరిగిండు, ఆల్టర్నేటివ్ కెమికల్ తయారు చేసేది కాబట్టి కొద్దిగా డిమాండ్ తగ్గింది. కాబట్టి వీటన్నిటిని కూడా అధ్యయనం చేసుకునే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు కాస్మోస్ బ్యాంక్ వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి మన రైతు సోదరులకు లోన్లు ఇచ్చేటువంటి దాన్ని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా. ఈరోజు చాలా మల్టీనేషనల్ పెద్ద బ్యాంక్స్ ఉన్నా మేము కూడా ఎస్బీఐ వాళ్ళతో మాట్లాడితే మరి వాళ్ళు పాస్బుక్ ఇక్కడ పెట్టి ఉంటారు, ఇంకొక లోన్ తీసుకుని ఉంటారు, అట్లెట్లా ఇట్లెట్లా అన్నారు. కానీ మీరు రైతుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు
మరి తప్పకుండా రైతుల పక్షాన బ్యాంకుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం కూడా రైతు సోదరులు కూడా బ్యాంకులు అప్పిస్తే మనందరి దగ్గర ఒక ఆనవాయితున్నది ఏంటంటే అప్పు తీసుకుంటే మాఫీ అవుతుంది. కానీ ఈ మాఫీ అప్పు కాదు సుమా, మీరు అనుకునేరు ఈ బ్యాంకు వాళ్ళు ఇస్తాళ్ళు ఎప్పుడైనా మాఫీ అయినప్పుడు ఇది కూడా మాఫీ అవుతారు అనుకున్నారు. ఇది మాఫీ కాదు, వాళ్ళు మన దగ్గర మిత్తికి వసూలు చేస్తారు. కాబట్టి మీరు అవి కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మరి మాఫీ అవుతుందంటే 2 లక్షలు రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాం, అయింది. అందరికీ నిబంధనలు వర్తించడం అంటారు. బ్యాంకులో కూడా ఏముంటుంది, అడ్వర్టైజ్మెంట్లు పెద్దగా ఉంటే కింద చిన్నగా రాస్తారు, అన్ని కూడా నిబంధనలు వర్తించును అని. మన నిబంధనలు వాళ్ళ నిబంధనల ప్రకారం మనం ఉండాలి. కాబట్టి తీసుకున్నటువంటి అప్పును కూడా వేరే అవసరాలకు వాడొద్దు. ఈ తీసుకున్న అప్పు ఏం చేయాలి, అయితే ఫినిషింగ్ వేయాలి, లేకపోతే బోర్ వేయాలి, లేకపోతే ఇంకేమన్నా ఇంటర్నల్ క్రాప్ కొరకు పెట్టుకోవాలి తప్ప ఈ పైసలను డైవర్ట్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ డైవర్షన్ చేస్తే కట్టేటప్పుడు బాగాలేదు. మళ్ళీ ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి మిత్తి ఎత్తారు, మిత్తికి అసలు కలిపి మళ్ళీ వసూలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి. చివరిగా ఈరోజు 3-4 సంవత్సరాలు ఎవరైతే మరి వేసిన వాళ్ళు ఇప్పటికీ ట్రాక్టరు కలిసి మరి దున్నుతా ఉన్నారు, దున్నాల్సిన అవసరం లేదు. దాని వేర్లు విస్తారంగా పాక్కుంటా 2 చెట్ల వేర్లు అతుక్కపోతాయి, మొత్తం భూమి అంతా కూడా అతుక్కపోతుంది. కాబట్టి ఈరోజు మన ప్రాంతంలో నేను కూడా ఆ వేర్లు ఇరగకూడదనే ఉద్దేశంతో ఒక కొత్త మరి దాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల వేర్లు కట్ కాకుండా కేవలం ఆ భూమిలో ఉండేటువంటి గడ్డి మాత్రమే కట్ అవుతుంది. కాబట్టి దాన్ని మీరు అవసరమైతే తీసుకొచ్చి పెట్టుకోవాలి. మీకు చూపెడతా ఉన్నా జరుగుతుంది. కాకపోతే వచ్చేటువంటి ప్రొడక్షన్ అతి తక్కువ ఉన్నది. ఇప్పుడు వచ్చేదంతా కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది. ఇండస్ట్రీ పెట్టాలంటే 40-50 అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉన్నాం. ఒక ఇండస్ట్రీ నడవాలంటే కనీసం 10,000 టన్నుల ప్రొడక్షన్ రావాలి. ఇప్పుడు మన సంవత్సరానికి ఖచ్చితంగా ఎన్ని టన్నులు వచ్చినా ఎంత ఏమైనా ఇక్కడే ఇండస్ట్రీ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా